అమరావతి అనగానే మనకి గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు. అయితే ఆ పనులతో పాటు ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న ప్రదేశాలు కూడా కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. అలాంటి ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటి వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఈ ఆలయానికి సంబంధించిన తాజా గ్రౌండ్ విజువల్స్. వెంకటపాలెం గ్రామం తుళ్ళూరు మండలంలో అమరావతి రాజధాని ప్రాంతంలో ఉంది. ఆలయం కోసం ప్రభుత్వం సుమారు 25 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ ఆలయాన్ని టీటీడీ నిర్మిస్తోంది. ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తయి 2022లో భక్తులకు దర్శనాలు స్టార్ట్ అయ్యాయి. అంటే ప్రస్తుతం జరుగుతున్నది ప్రధాన ఆలయ నిర్మాణం కాదు. ఇప్పటికే ఉన్న శ్రీవారి ఆలయాన్ని మరింత పెద్దదిగా డెవలప్ చేసే విస్తరణ పనులు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయి. మనం ఈ డ్రోన్ షాట్స్లో చూస్తున్నట్లుగా మధ్యలో ఇప్పటికే ఉన్న ప్రధాన ఆలయం కనిపిస్తుంది. ఆలయం ముందు రాజగోపురం ఉంది. ఆలయం చుట్టూ ప్రాంగణం కూడా ఇప్పటికే డెవలప్ చేయబడింది. అయితే ఈ ప్రాంగణం చుట్టూ ఉన్న పెద్ద ప్రాంతంలో ఇప్పుడు కొత్త నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇదే ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో కనిపిస్తున్న ప్రధాన మార్పు. టీటీడీ ఈ ఆలయ సముదాయాన్ని మరింత పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా డెవలప్ చేయాలని చూస్తోంది. ప్రస్తుత విస్తరణ పనులకు గాను సుమారు 140 కోట్ల రూపాయల అంచనా వ్యయం ఉంది. ఈ విస్తరణలో రెండో ప్రాకారం, కొత్త రాజగోపురాలు, మండపాలు, పుష్కరిణి, ఇంకా ఇతర భక్తుల సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించబోయేది 7 అంతస్తుల మహారాజు గోపురం. ఈ మహారాజు గోపురం సుమారు 120 అడుగుల ఎత్తులో ఉంటుంది. అలాగే ఆలయం ఉత్తరం, దక్షిణం, పడమర వైపులా 3, 5 అంతస్తుల రాజగోపురాలను నిర్మించే ప్రణాళిక కూడా ఉంది. ప్రస్తుతం మహారాజు గోపురానికి సంబంధించిన పునాది పనులు జరుగుతున్నాయి. అర్జిత సేవా మండపానికి సంబంధించిన పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. రాజగోపుర మండపం, పడికావలి మండపానికి సంబంధించిన కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. ఇక మిగిలిన నిర్మాణ పనులు కూడా దశల వారీగా ముందుకెళ్తున్నాయి. మనకి ఈ గ్రౌండ్ విజువల్స్లో కనిపిస్తున్న రాళ్ళు, నిర్మాణ సామాగ్రి, యంత్రాలు ఆలయ విస్తరణ పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణ పనులు స్పష్టంగా కనిపిస్తూ ఉండగా మరికొన్ని ప్రాంతాలు ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. అంటే ఒకవైపు ఇప్పటికే పూర్తయిన శ్రీవారి ఆలయం, మరోవైపు దాని చుట్టూ జరుగుతున్న విస్తరణ పనులు, ఇలా 2 దశలు ఒకేసారి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ విస్తరణలో మరిన్ని ముఖ్యమైన నిర్మాణాలు కూడా ఉన్నాయి. కళ్యాణోత్సవ మండపం, ఉత్సవ మండపం, అర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, అలాగే శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీవారి పుష్కరిణి ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. భవిష్యత్తులో భక్తులు ఆలయానికి వచ్చినప్పుడు మరింత సౌకర్యంగా దర్శనం చేసుకునేలా అవసరమైన సదుపాయాలను కూడా ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. అలాగే ఆలయం చుట్టూ ఉన్న విశాలమైన ప్రాంతం, పక్కనే కనిపిస్తున్న రోడ్లు, వంతెనలు, స్ట్రీట్ లైటింగ్, ఇంకా చుట్టుపక్కల జరుగుతున్న అభివృద్ధి పనులు ఇవన్నీ కలిసి అమరావతి ప్రాంతం ఎలా మారుతుందో చూపిస్తున్నాయి. 2027లో జరిగే బ్రహ్మోత్సవాలకు ముందే ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం పనులు అనేవి రాత్రి సమయాల్లో కూడా కొనసాగుతూ ఉన్నాయి. మహారాజు గోపురం నిర్మాణం పూర్తయితే ఆలయానికి మరింత ప్రత్యేకత రూపం వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అమరావతికి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.